గుణత్రయ సాంగత్యం. ఈ గుణాలు ఒకదానితో ఒకటి కలహిస్తుంటాయి, ఒకదానిని ఒకటి ఆశ్రయించి ఉంటాయి. ఇవి నిరాశ్రయాలు కావు. కేవలం సత్వం, కేవల రజస్సు, కేవల తమస్సు ఎక్కడ ఉండవు, ఎప్పుడూ కలిసే ఉంటాయి. అందుకే అన్యోన్యాశ్రయాలు అనటం. జ్ఞాతమైన పని పట్ల శ్రద్ధ అనేది ఫలానుభూతి లభించేంత వరకు ఉంటేనే అది పరిజ్ఞాతం అవుతుంది, లేకపోతే నిష్ఫలం. ఏది విన్నంత మాత్రాన, చూసినంత మాత్రాన పరిజ్ఞాతం కాదు, అనుభూతం కావాలి. ఎలాగంటే తీర్థక్షేత్రాల గురించి ఎవరో చెప్పగా విని రాజసమైన కోరిక పుట్టి ఒకడు ఆయా తీర్థాలను సందర్శించి స్నానాదులు చేసి అక్కడ మహాదానాలు ఆచరిస్తాడు. కొంతకాలం అక్కడే నివసిస్తాడు. అటుపైన తిరిగి ఇంటికొస్తాడు. మళ్ళీ మామూలే. తన రాగద్వేషాలు, కామక్రోధాలు యథాపూర్వంగా ప్రారంభమవుతాయి. ఒట్టి శ్రమ మిగులుతుంది. ఇది రజోగుణ లక్షణం. ఇతడికి శృతం అనుభూతం కాలేదన్నమాట. తీర్థసేవనకు ఫలం నిష్కల్మషత్వం. అలాంటి ఫలం అతడికి దక్కలేదు. రాగద్వేషాదులను వదిలించుకోవాలి. అది జరగనంతకాలము ఎన్ని తీర్థాలు సేవించినా నిష్కల్మషత్వం రాదు. కర్షకుడు నేల దున్నటం దగ్గర నుంచి పంట పండే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకొని హేమంతంలో కోతకు వచ్చే సమయానికి గనక అశ్రద్ధ చేస్తే పంట అంతా క్రిమి కీటక మృగపక్షి జాతులకు స్వాహ అయిపోతుంది. రైతుకి ఫలం దక్కదు, పుట్టెడు దుఃఖం మిగులుతుంది. అలాగే అనుభూతి పర్యంతం శ్రద్ధ వహించకపోతే, రాగద్వేషాలను ఎప్పటికప్పుడు జాగరూకుడై నిరోధించుకోలేకపోతే సాధకుడికి సత్వానుభూతి కలుగదు. శాస్త్ర దర్శనాదుల వల్ల సత్వగుణము వృద్ధి పొంది వైరాగ్య భావాన్ని కలిగిస్తుంది సత్వం. ఇది తమో రజోగుణాల సాంగత్యం వల్ల నిత్యము పరాభవాలు అనుభవిస్తూ ఉంటుంది. నిరంతర ఘర్షణ. సత్వగుణాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. అది సముత్కటంగా పెరిగినప్పుడు వైరాగ్యం ఆవిర్భవిస్తుంది. బుద్ధి ధర్మ మార్గాన్ని అనుసరిస్తుంది. తమో రజోగుణాలను జయించగలుగుతుంది. బాహ్యార్థాలను వాంఛించక యజ్ఞయాగాల పట్ల ఆసక్తమవుతుంది. యథాలాప సంతుష్టి అనాయాసంగా లభించిన దానితో తృప్తి పడటం ఏర్పడుతుంది. సాత్విక భోగాలను మాత్రమే కోరుకుంటుంది. రాజసిక భోగాలను తిరస్కరిస్తుంది. తామసిక భోగాల సంగతికి చెప్పాలా? ఇలా ముందుగా రజోగుణాన్ని నియంత్రించాలి, తర్వాత తమో గుణాన్ని అంతమొందించాలి. అప్పుడు సత్వం నిలుస్తుంది. అలా కాక రజోగుణం పెరిగితే అధర్మాలలో శ్రద్ధ కలుగుతుంది, సనాతన ధర్మాన్ని వదిలేయటం సంభవిస్తుంది. తమో గుణం పెరిగితే వేద శాస్త్రాల పట్ల విశ్వాసం నశిస్తుంది. దుష్కర్మలతో ధనం సంపాదించాలనే ఆరాటం బయలుదేరుతుంది. శాంతి నశిస్తుంది. క్రమక్రమంగా సత్వ రజోగుణాలు అడుగంటిపోతాయి. కామ చోరభావాలు రాజ్యమేలతాయి. ఈ గుణాలు ఒంటరిగా ఉండవని, అన్యోన్యాశ్రితాలని చెప్పానుగా. ఇవి అన్యోన్య ప్రసవ ధర్ములు. ఒక్కొక్కప్పుడు సత్వగుణమే రజస్తమో గుణాలను పుట్టిస్తుంది. ఇంకొకప్పుడు రజోగుణం సత్వ తమో గుణాలను కలిగిస్తుంది. అలాగే కొన్ని సందర్భాలలో తమో గుణం మిగతా రెండింటికి జన్మనిస్తుంది. ఇలాగా ఇవి ఒకదానికొకటి కారణాలు అవుతుంటాయి. మట్టి అనేది కుండ తయారీకి కారణమైనట్టే ఇదిను. సత్వగుణం రజోగుణంతో కానీ తమో గుణంతో కానీ చెయ్యి కలపవచ్చు. అలాగే రజోగుణం మిగతా రెండింటిలో ఒకదానితో జంట కట్టవచ్చు. తమో గుణం కూడా అలాగే జత పడవచ్చు. జత పడినవి రెండు మూడవ దాన్ని మింగేసే ప్రయత్నం చేస్తాయి. పరస్పరం ప్రబోధించుకుంటూ ఉంటాయి. నారదా, ఈ గుణత్రయ సాంగత్యం చాలా విచిత్రంగా ఉంటుంది. నాకు అంత బాగా పూర్తిగా తెలియదు, కానీ తెలిసినంత వరకు చెప్తాను, విను, ఆలకించు. కేవలం సత్వగుణం తనంత తానుగా ఎక్కడ ఉండదు. రజస్తమో గుణాలకు ఊడిగం చెయ్యదు. పరమ పతివ్రత సవతికి సేవ చేస్తుందా? నిర్మలంగా ఉన్న నైజగుణాన్ని రజస్తమో గుణాలు మురికి చేస్తాయి. వాటి మురికిని ప్రయత్నపూర్వకంగా నైజగుణం కనుక వదిలించుకోగలిగితే సత్వగుణం ప్రవేశిస్తుంది. అప్పుడు సవతులు ఏడ్చినట్టుగా రజస్తమో గుణాలు కుళ్ళుకుంటాయి. అవకాశం కోసం పొంచి ఉంటాయి. ఇది సహజం. లోకంలో చూడు, భార్య సేవలకు భర్త సంతోషిస్తాడు, సవతులు దుఃఖిస్తారు. రాజభటుల్ని చూసి సజ్జనులు సంతోషిస్తే దుర్జనులు బెంబెలెత్తుతారు. కుండపోతగా వాన కురిసిందని రైతు సంబరపడుతుంటే ఇంటికి పైకప్పు లేని పూరి గుడిసెవాడు తిట్టుకుంటాడు. స్వభావస్థమైన గుణాలు అవస్థా భేదాలను బట్టి ఇలా సుఖ దుఃఖాలకు కలిగిస్తూ ఉంటాయి. నారదా, ఈ గుణాలను పోల్చుకోవటానికి గుర్తులు చెప్తాను, గమనించు. లఘు ప్రకాశత్వం, నిర్మలత్వం, విశదత్వం.
ఇవి సత్వగుణ సంకేతాలు. దేనినైనా సరే తేలిగ్గా చూడటం, తేలిగ్గా లేవటం, తేలిగ్గా పోవటం, మనసు ఎప్పుడూ నిర్మలంగా ఉండటం సత్వగుణ సమృద్ధికి నిదర్శనాలు. అలా కాక శరీరంలో జృంభ, స్తంభ, తంద్ర, చంచలత్వాలు కనిపిస్తే అవి రజోగుణానికి కొండ గుర్తులు. కలిని వెతుక్కుంటూ వెళ్ళటం చిత్తచాంచల్యం, దుష్టులతో స్నేహం, బరువు పెరగటం, వివాదాలకు కాలు దువ్వడం ఇవి తమో గుణానికి చిహ్నాలు. ఇంద్రియాలు, మనస్సు శూన్యమైపోతాయి. నిద్రను కోరడు. బ్రహ్మదేవుడు ఇంతగా విడమిరిచి గుణాల లక్షణాలను విశదీకరిస్తే నారదుడు శ్రద్ధగా ఆలకించి లబ్ధి పొందాడు. మరొక సందేహం పొటమరించింది. వినయంగా ప్రశ్నించాడు, పితామహ, విభిన్న లక్షణాలు కలిగిన ఈ గుణాలు ఒకే చోట ఎలా నిలుస్తున్నాయి? శాశ్వతంగా కలిసి ఎలా పనిచేస్తున్నాయి? నిజానికి ఇవి పరస్పర శత్రువులు కదా అని నారదుడు బ్రహ్మదేవుడిని అడిగాడు.